నేను మీ శోభ. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల కేటీ రోడ్డు నందు దొర విగ్రహం పక్కన ఉన్న జాస్మిన్ బట్టల దుకాణం అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పలువురు భావిస్తున్నారు. పేదలకు సేవ చేయడంలోనే సంతోషం ఉంటుందని ధర్మపురం గ్రామ వాస్తవ్యులు పిట్టా వాసు అన్నారు. ధర్మపురం గ్రామ వాస్తవ్యులు పిట్టా వాసు తన జన్మదినం సందర్భంగా సీతయ్య ఫౌండేషన్ కు 70,000 రూపాయలు విలువ చేసే 50 రైస్ ప్యాకెట్లను వితరణగా అందించారు. ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మరియు ఇచ్చాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాసరి రాజు యాదవకుల కార్పొరేషన్ మెంబర్ ఆఫ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా శ్రేయోభిలాషులు తమ సంతోషాన్ని సేవారూపంలో వృద్ధాశ్రమాలకు పంచిపెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభిలాషను గౌరవిస్తూ పిట్టా వాసు బుధవారం సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని తన మిత్రులతో సందర్శించి ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు పళ్లను పంచిపెడుతూ నిత్యాన్నదాన సేవార్థం 50 రైస్ ప్యాకెట్లను వితరణగా అందించారు. కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన నాయకులు దాసరి రాజు, ఇసుకలపాలెం గ్రామ సర్పంచ్ బైపల్లి ఈశ్వరరావు మరియు వారి సహచరులు పాల్గొన్నారు. నిత్యం ఆశ్రమ సేవలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న ధర్మదాత పిట్టా వాసుకి సీతయ్య ఫౌండేషన్ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బాల్య వివాహాలు నిర్మూలించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. బాల్య వివాహాలు నిర్మూలించడంలో స్వయం సహాయక సంఘాలు ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో బాల్య వివాహాల నిర్మూలనపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుస్తకాలు మోసే వయసులో
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు విధిగా ఉండాలని, నిర్దేశిత వయసులోపు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించినా, పెళ్లి చేసినా ₹1,00,000 జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాల వల్ల మహిళల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని, ఆర్థిక సామాజిక అనర్థాలతో పాటు అనారోగ్యంగా పిల్లలు కలగడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా మహిళా సంరక్షణ కార్యదర్శికి లేదా పిల్లల సహాయవాణి టోల్ ఫ్రీ నంబర్ 1098కి తెలియజేయాలని కోరారు. స్వయం సహాయక సంఘ సభ్యులు పిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా ఉండాలని, ఇది మనందరి బాధ్యత అని సూచించారు. వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, భోజన ఖర్చులు, వసతి గృహాల్లో సమస్యలు తదితర వాటిపై ఆయన సమీక్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను వార్డన్లను అడిగి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర వాటిపై వివరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలపై వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ఏపీడబ్ల్యూఓ శ్రీనివాసరావు గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలలు తదితర వాటిపై వివరించారు. మందస ఆశ్రమ పాఠశాలలో సీట్లు ఖాళీగా ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. వసతి భవనం చాలట్లేదని వార్డెన్ చెప్పగా కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి వసతి భవనాలు మరమ్మతులకు జిల్లా కలెక్టర్ నిధుల నుండి ₹10 లక్షలు మంజూరు చేశారని, మరమ్మతులు చేపట్టడమైందని వివరించారు. నిధులు మంజూరు చేసినందుకు కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఓఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవుట్సోర్సింగ్ పై పోస్టులు నియామకానికి అనుమతి కావాలని బీసీ సంక్షేమాధికారి చెప్పగా లెటర్ పంపాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న సమస్యలను వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని అనురాధ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులను రాజుగా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని, రైతులను రాజుగా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. మండలంలోని శ్రీకూర్మం పంచాయతీలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే శంకర్ గురువారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను సైతం కొనుగోలు చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. సమాజ అభివృద్ధిలో రైతులు ఎంతో కీలకమని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి ఆదుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో రైతు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు 20 కిలోమీటర్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, ధాన్యంతో ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల పాటు పడిగాపులు పడేవారని చేశారు. అందుకే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. రైతులు విక్రయించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి నగదును 2 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్ పద్మావతి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో గల విశాఖ ఏ కాలనీలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆలయ అర్చకులు బాలమురళీ శర్మ ఆధ్వర్యంలో ప్రసాద్ బాబు సహకారంతో నక్షత్ర దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలమురళీ శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కార్తీక మాసం పర్వదినం సందర్భంగా సుమారు 100 మంది మహిళలచే నక్షత్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మీ అందరూ ఆదివారం పూట దండం పెడతారు కదా, లక్ష్మీవారం పూట రాముడు నక్షత్రం, నక్షత్రం సాంగా సౌరాసమేతమ్మ
పునర్వసు నక్షత్రమావాహయామి పుష్యమి ఆశ్లేష నక్షత్రం సాంగ సప్రాజమేదమ్మ పుష్యమే నక్షత్రమావాహయం సాప్యాం పూజామి ఆశ్లేష నక్షత్రం సాంగ సప్రాజమేదమ్మ ఆశ్లేష నక్షత్రమావాహయం సాప్యాం పూజామి మఘా నక్షత్రం సాంగ సప్రాజమేదమ్మ మఘా నక్షత్రమావాహయం సాప్యాం పూజామి ఆదో సర్వదా హరి నమస్కారం చేసేదం. అశ్విని నక్షత్రం మొదలు రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రములు దేవతలని ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క దీపం చొప్పున 27 నక్షత్రములకు నక్షత్ర దీపారాధన అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నక్షత్ర దీపారాధన చేపట్టడానికి గల ముఖ్య కారణం ప్రతి ఒక్కరూ జాతకరీత్యా 27 నక్షత్రములు అలాగే 12 రాసులు అలాగే 9 గ్రహాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి జాతకరీత్యా వారి వారి దోషాల నివృత్తి కొరకు ఈ నక్షత్ర దీపారాధన చేపట్టడానికి గల ముఖ్య కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నక్షత్ర దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ అతి పవిత్రమైన కార్తీక మాసం రోజుల్లో నక్షత్ర దీపారాధన నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని మహిళలు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ ఏ కాలనీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఒక పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా మా మహిళలంతా నక్షత్ర దీపారాధనలో పాల్గొనడం జరిగింది. ఈ మాసంలో ఈ నక్షత్ర దీపారాధనలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నీ మా ఆలయంలో నిర్వహించబడతాయి. నక్షత్ర దీపారాధన అనంతరం కార్తీక మాసం ప్రారంభం నుండి నిర్వహిస్తున్న ఆకాశ దీపారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆకాశ దీపారాధన కార్యక్రమం చేపట్టారు. అనంతరం శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో గల విశాఖ ఏ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు నక్షత్ర దీపారాధన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.